హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కుట్టి బ్లాగ్స్. మన ఛానల్లో ఇంట్లోనే మినీ ప్లే ఏరియాని సెట్ చేసా అని ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశా కదా, ఇది దాని కంటిన్యూషన్ అనమాట, సెకండ్ వీడియో. సో మన మినీ ప్లే ఏరియాకి కావాల్సిన ఇంకొక టాయ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. ఈ టాయ్ని కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశా. ఈ టాయ్ కాస్ట్ ఎంత అండ్ ఇది బేబీస్కి ఎలా యూజ్ అవుతుందో అన్న విషయాలన్నీ వీడియో కంటిన్యూ చేస్తూ మాట్లాడుకుందాం. ఈ టాయ్ని సెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ డిఫరెంట్ కలర్లో ఇచ్చారనమాట. ఎల్లో, రెడ్, గ్రీన్, మల్టీ కలర్ థీమ్తో. అన్ని టైస్కి ఇచ్చినట్లే ఈ టైస్కి కూడా మాన్యువల్ ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ మన టైంని సెట్ చేసుకోవడమే అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు హెడ్ని బేస్కి అటాచ్ చేస్తుంది. టాయ్ని సెట్ చేసిన తర్వాత చిట్టితల్లికి చూపిస్తే ఫస్ట్ భయపడ్డది. ఓన్లీ స్లైడర్తో మాత్రమే ఆడుకుండేది. మెల్లమెల్లగా తన భయం పోయింది. ఆ తర్వాత దీనితో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. నాకు ఈ టాయ్ గురించి అసలు తెలియదు. ఫస్ట్ నేను ఈ టాయ్ని ఎక్కడ చూసా అంటే చిట్టితల్లికి జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. అక్కడ ప్లే ఏరియాలో స్లైడర్ అండ్ ఇంకా ఈ టాయ్ ఉన్నాయి. అంత ఫీవర్లో కూడా మా చిట్టితల్లి ఈ టాయ్స్తో ఎంత బాగా ఆడుకుందంటే మా టన్ వచ్చేసింది. డాక్టర్ పిలుస్తున్నారు, కానీ మా చిట్టితల్లి అయితే అసలు రావట్లేదు. ఇప్పుడు అనుకున్న చిట్టితల్లికి కూడా ఇట్లాంటి టాయ్స్ తీసుకుందామని, కానీ కుదరలేదు. ఆ తర్వాత 2-3 మంత్స్కి చెన్నైకి వచ్చేసాము. చెన్నైకి వచ్చాక ఈ వెదర్కి సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టది చిట్టితల్లికి. సో అప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇక్కడున్న హాస్పిటల్లో ఖచ్చితంగా ఇట్లాంటి టాయ్స్ అయితే ఉంటాయి బేబీస్. ఆల్మోస్ట్ అన్ని చిన్నపిల్లల హాస్పిటల్లో ఇలాంటి టాయ్స్ ఉంటాయి. అప్పుడు కూడా ఇలాంటి టాయ్స్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నా, కానీ కుదరట్లేదు. పెద్దలు ఊరికే అన్నారు కదా, దేనికైనా సమయం సందర్భం రావాలని. కానీ నా చిట్టితల్లికి ఈ రోజు వచ్చేసింది ఆ సమయము. నాకు ఎలాగో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, పాపని కొంచెం బిజీగా పెడదామని చెప్పేసి ఈ టాయ్స్ అయితే పర్చేస్ చేశాను. కానీ కొన్నందుకు అస్సలు రిగ్రెట్ లేదనమాట, ఎందుకంటే డైలీ వీటితో ఆడుకుంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నాకు ఈ టాయ్ ఎంతకు వచ్చిందంటే 1299 రూపాయలకు వచ్చింది. టాయ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, కళ్ళు మూసుకొని కొనేయచ్చు. డైలీ నేను కూర్చున్నా కూడా ఏం అవ్వట్లేదు ఈ టాయ్కి, అంత స్ట్రాంగ్ గా ఉందన్నమాట. మనం అన్బాక్సింగ్ చేస్తున్న టాయ్ వచ్చేసి జిరాఫీ రైడ్ అండ్ టాయ్. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు కావాలంటే లింక్ ఇస్తా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ టాయ్ వల్ల బేబీస్కి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మెంటల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఈ టాయ్ వల్ల కలిగే ఉపయోగాలు మొత్తం నేను లిస్ట్ అవుట్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది బేబీస్కి ఇది ఎలా యూజ్ అవుతుందా అని. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మినీ ప్లే ఏరియా కోసం వాల్ డెకర్గా కొన్ని స్టిక్కర్స్ అయితే యూజ్ చేశా కదా, ఆ స్టిక్కర్స్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను అండ్ వాటి కాస్ట్ ఎంత అన్ని డీటెయిల్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తా, ఎపిసోడ్ 3 వీడియోలో. మీకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందనే అనుకుంటున్నా. మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్లయితే ఆర్ ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆ చిన్ని లైక్ వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కంటిన్యూస్గా చేసి అప్లోడ్ చేయాలనిపిస్తుంది.
సో వీడియోలో చూస్తున్నట్లు నేను టాయ్స్ని అయితే బాల్కనీలో ప్లే చేసా. ఎర్లీ మార్నింగ్ తను లేవగానే ఇక్కడికి వచ్చి టాయ్స్తో ఆడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తుంది. మళ్ళీ ఈ టాయ్ని మినీ ప్లే ఏరియా ప్లేస్లో పెట్టేస్తా. ఆఫ్టర్నూన్ అలా కొద్దిసేపు ఆడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంకి బాల్కనీలోకి తెచ్చేస్తా. ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటా అనమాట టాయ్స్ని. ఇదండి మన ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.